వెల్కమ్ టు 69 న్యూస్. నేను శ్రావ్య. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలోని 4000 మహిళా సంఘాలకు సౌరశక్తి ప్లాంట్ల కేటాయింపు. ఒక్కో సంఘానికి ఒక్కో మెగావాట్ ప్లాంట్ ఇవ్వాలని అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి ఆదేశం. హైటెక్స్ లో ఘనంగా జరిగిన ట్రావెర్నియా ఫెస్ట్. పర్యాటక రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న మంత్రి జూపల్లి. అభిమానులకు ఆనందం పంచిన జూనియర్ ఎన్టీఆర్. కుప్పం నుంచి హైదరాబాద్ కు పాదయాత్రగా వచ్చిన ఫ్యాన్స్. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్. తనను తాడిపత్రి నుంచి తరిమేయాలని ప్రజలకు పిలుపు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు వారికి సౌర విద్యుత్పత్తి ప్లాంట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఒక్కో స్వయం సహాయక సంఘానికి 1 మెగావాట్ చొప్పున మొత్తం 4000 ప్లాంట్లను కేటాయిస్తారు. వీటి స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వమే భూమిని సమకూర్చి రుణ సదుపాయం కల్పించనుంది. ఇప్పటికే మహిళా శక్తి పథకం కింద పట్టణాల్లో క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రణాళిక అమలు చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ పర్యాటక రంగానికి పెద్దపీట వేసిందన్నారు. పర్యాటకులతో పాటు జాతీయ అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు, అధికారిక కార్యక్రమాలు, ఆయా పనుల నిమిత్తం తెలంగాణకు వచ్చే వారిని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అనేక పథకాలు చేపడుతున్నామని మంత్రి జూపల్లి చెప్పారు. మాదాపూర్లోని హైటెక్స్ లో నిర్వహించిన ట్రావెర్నియా ఫెస్ట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. Invigorates the spirit and broadens one's horizons. It provides us with a unique lens to explore diverse cultures, witness breathtaking landscapes, and understand traditions and histories different from our own. In a country as richly varied as India, this experience is even more profound. Here, every 100 kilometers introduces a new dialect, a distinct culture, or a different language. India is truly a land of unity in diversity. When we travel, we step out of our comfort zones and gain fresh perspectives, fostering empathy and building connections
with the people from all walks of life. Travel encourages adaptability and resilience, teaching us to embrace unexpected challenges and adventures. Beyond personal growth, travel bridges cultural divides, dissolves prejudices, and cultivates a deep respect of our shared world. It reminds us of our place in the humanity, expanding our vision to see the world as a dynamic, interconnected home filled with boundless opportunities for discovery. Indeed, legendary travelers like Hugh Sam and Nicole de Conti and Christopher Columbus have contributed significantly. I think most of the people may not be knowing the much about other names. I think Columbus is the same Columbus who invented India. I think so. I'm not sure. Subject to know. So, but because we know about the Columbus, he also a traveler. By traveling only, he could invent the location of India. We, as a student, we used to read and have contributed significantly to the progress of the world through their journeys. Life too is a journey. So keep traveling, exploring, and creating new memories. For in the end, is our experiences that remains with us. I congratulate Dr. Vipin on the release of his new book, Around World Magnets, has gone through. రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో పాడి పంటలతో రైతులు సుభిక్షంగా ఉండాలని శ్రీ ఆంజనేయ స్వామిని కోరుకున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో నూతన జూనియర్ కళాశాల అదనపు తరగతి గదుల భవనానికి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేయడం జరిగిందని ఆయన అన్నారు. 3,25,00,000తో నూతనంగా నిర్మించే భవనంలో భవిష్యత్తులో విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల వసతులతో భవన నిర్మాణం చేపట్టాలని అధికారులను కాంట్రాక్టర్ను మల్రెడ్డి రంగారెడ్డి ఆదేశించారు. ఈరోజు 368 మంది విద్యార్థినీలు ఉన్నారు. వాళ్ళకు కూడా అన్ని వసతులు లేవు. కట్టించిందేమో ఎక్కడికక్కడ లీకేజీలు అయ్యి అన్ని వసతులు దరిద్రంగా చేసి పెట్టిండ్రు. ఈరోజు 3,25,00,000 రూపాయలతోని ఇంకొక 300 మంది పిల్లలకు
ఈ హాస్టలు ఈ పాఠశాల పేదవాళ్ళు ఎక్కడ కూడా పిల్లలను చదివించలేనటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు కూలీనాలి చేసుకొని ఇక్కడ చదివిస్తారు. కాబట్టి ఇచ్చేటువంటి డబ్బులు ₹1 మిస్యూజ్ కాకుండా, ₹1 మిస్యూజ్ అయినా పేద పిల్లల పైసలు మనం వాడుకున్నట్టయితే అది వాళ్ళు బ్రహ్మాండంగా కట్టాలి. 3,25,00,000 కట్టడము చాలా బాగా కట్టవచ్చు. ఒక స్టార్ హోటల్ కట్టినట్టు కట్టవచ్చు. కట్టడంలో తేడా ఉండదు. ఫర్నిచర్లోనో లేకపోతే ఇంటీరియర్స్లోనే తేడా ఉంటుంది. తేడా అనేది కట్టడంలో ఏదైనా ఒకటే, కానీ కట్టేది బాగా కట్టాలి. డబ్బులన్నీ అయ్యేది ఎక్కడ? ఫర్నిచర్కు, అక్కడ ఉండేటువంటి ఇంటీరియర్స్కు, డోర్లకు, విండోలకు ఖర్చు అవుతుంది. కానీ రూఫ్ వేస్తేనో గోడలు కడితేనో చూస్తుంటే అది ఒకసారి మీరు చూడండి ఎంత దరిద్రంగా ఆ పిల్లలు బతుకుతున్నారో అర్థం చేసుకోండి. ఆమె జామ్ అవుతుండొచ్చు అనుకుంటా నేను ఆ పైపులన్నీ. అయితే అమ్మా అవుట్లెట్ లేదు. మీరు అవుట్ ఈ రెండుటికి కలిపి మా ఇంజనీర్లు చెప్తున్నారు, రేపు అన్నిటికి కలిపి బ్రహ్మాండంగా ఆ నీళ్లు పోయేటట్టు అవసరమైతే ఆ పైపులన్నీ తీసేసి నేను బ్లాక్ లిస్ట్లో పెట్టమన్నా. ఎవరన్నా చేయండి, బ్లాక్ లిస్ట్లో పెట్టి ఇంకెక్కడ పని ఇవ్వద్దు. అది కంప్లీట్ చేసి మళ్ళీ పెయింట్ చేసిందాక నీట్గా పెయింట్ చేస్తే తప్ప, లీకేజీ కాకుంటే తప్ప, లేకపోతే మండలంలోనే కాదు రాష్ట్రంలో ఏడ కూడా ఒక్క పని లేకుండా యాక్షన్ తీసుకుంటాం. దొరకకపోతే తీసుకొచ్చి లోపటే. జూనియర్ ఎన్టీఆర్ ను కలిసేందుకు కుప్పం నుంచి హైదరాబాద్ కు ఆయన అభిమానులు పాదయాత్ర చేపట్టారు. అభిమానులు హరి, లక్ష్మీపతి, కదిరప్ప, శివ కుప్పం నుంచి హైదరాబాద్ వరకు నడుచుకుంటూ వచ్చి ఎన్టీఆర్ నివాసానికి చేరుకున్నారు. నందమూరి తారక రామారావుతో ఎన్టీఆర్ చిన్నతనంలో కలిసి దిగిన చిత్రపటాన్ని ఆయనకు బహుకరించారు. తన వద్దకు వచ్చిన అభిమానులను ఎన్టీఆర్ ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తనను తాడిపత్రి నుంచి తరిమేయాలన్నారు. పట్టణ ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే కఠిన చర్యలు ఉంటాయని, నీళ్లు, కరెంట్ కట్ చేస్తా, పెనాల్టీ వేస్తా, చివరిగా మీరు వేసిన చెత్త మీ ఇంట్లోనే వేస్తా, మీరు మారతారా లేదంటే నన్నే ఊరి నుంచి తరిమేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెత్త వేస్తున్నారు, ఎన్నిసార్లు చెప్పాలా వేయొద్దనే. నేను దాంట్లో మీకు 4 ఆప్షన్లు ఇచ్చిన. ఫస్ట్ ఆప్షన్ నీళ్లు కట్ చేస్తాం మీరు చెత్త వేస్తే. సెకండ్ ఆప్షన్ కరెంట్ కట్ చేస్తాం, లేదంటే మీరే చెప్పాలా ఫైనా, లేదంటే చెత్త మీ ఇంట్లోకే. ఎన్నిసార్లు చెప్పాలా? ఈసారిగా ఒకటే డిసైడ్ చేసుకున్నా, మీరు మారుతారా లేకపోతే నన్ను ఊరు ఇడిపిస్తారా? మీరు మారుతారా లేదంటే నన్ను ఊర్లోంచి తరిమేయండి. చాలా స్ట్రిక్ట్ గా ఉంటా. మోటార్ సైకిల్ చక్కగా పెట్టలేరా? ఏడికి చదువుకుంటారు? ఇందాక బీటెక్ పాప దీపాలు అన్ని అమ్ముతుంది. ఎంతో సంతోషపడినా అంత సంతోషపడి ఆ పాపకు మళ్ళీ వేరే స్థలం ఇచ్చేస్తే మళ్ళీ ఆడ పెట్టింది. ఏడికి బీటెక్? నేను ఒకటే కొడతాను, మీరు వద్దంటే నేను ఊరు వదిలిపెట్టిపోతాను. నాకేం అవసరం లేదు. మీరు ఒకటే రెండే ఉండే ఆప్షన్లు. ఊరి వదిలిపెట్టమంటే పోతాను, హ్యాపీగా పోతాను. నేనేదో చేయాలనుకుంటున్నా. వద్దనుకుంటే చెప్పండి, హాయిగా ఉండండి. మీరు శివాలయం పోతే పాలు తాగుతారు, అన్ని తాగుతారు, అడేసి వస్తారు. అది తీసుకొని ఎవడు ఎత్తే నా కొడుక. మున్సిపల్ వాడు ఊడ్చేవాడికి పర్మనెంట్ వాడికి 93,000. మీ ఇంజనీర్ చదువుకుంటే రావడానికి 20, 30, 40 వచ్చేది. బాగా అవుతుంది. మీరు నేను చెప్పినట్లు వింటారా లేదంటే నన్ను తప్పించండి, తొందర ఏం లేదు.
రెండే మార్గాలు. మీరు మారతారా లేదంటే నన్ను ఊర్లోంచి పారమండి. రెండే ఆప్షన్లు. మీకు కష్టమైతే నన్ను పంపించండి, నేను ఏడాది బతుకుంటా. మారండి దయచేసి. ఏమనంటే ప్రభాకర్ తిడతాడు, ప్రభాకర్ కోపం, బాధ. ఏంటి బాధ? ఏం తక్కువ నాకేం తక్కువ లేదు. మీకు ఎక్కువ ఉండి కూడా మీకేం తెలియదు. నాకు తక్కువ ఉండి నేను బాగున్నా, హ్యాపీగా ఉంటా, ఎప్పుడు హ్యాపీగా ఉంటా. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడుకు పదవి కట్టబెట్టడంతో పోసాని పిచ్చిగా మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి రాణి అన్నారు. ఆమె క్రోసూర్లో పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అవాక్కులు చెవాకులు పేలిస్తే నాయకులు దాకా అవసరం లేదని, టీడీపీ కార్యకర్తలే నాలుక కత్తిరిస్తారని హెచ్చరించారు. ఆడవాళ్లపై గౌరవం లేకుండా మాట్లాడితే సహించేది లేదన్నారు. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలంలో ఈరోజు మరి పోసాని మీద మేము కంప్లైంట్ ఇచ్చాం. ఎందుకంటే అతని పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నాయుడు గారికి ఒక పదవి ఇచ్చారని మరి ఓర్చుకోలేక ఈరోజు తను ప్రెస్ మీట్ లో మరి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇలా మాట్లాడితే నాయకుల అవసరంలో ఇట్లాంటి ఎదవలకి కార్యకర్తలు నాలుగు కత్తిరిస్తారనేది మేము చెప్తా ఉన్నాం. ఒకటే, ఈ 5 సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నారు మీరు, ఎక్కడ నిద్రపోయారు, మీ దొంగతనాలన్నీ బయటపడతాయి అని చెప్పని ఈరోజు ఒక మంచి వ్యక్తికి పదవి ఇస్తే మీరు ఓర్చుకోలేకపోతున్నారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి పాపం మరి ఆయన పదవి గుర్తుందో లేదా ఈ చేసే తప్పుడు పనులు మరి గుర్తు లేకో తెరచాటునే ఉన్నారు కానీ తెర ముందుకు రాలా. ఇప్పుడంతా 5 నెలల్లో ఎందుకు బాబు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టావు? సిగ్గనిపించట్లా మీకు? ఎదవలకి పదవులు ఇచ్చింది మీరు, మరి మంచి వ్యక్తులకి భక్తి ఛానల్ నడుపుతూ మరి సేవా కార్యక్రమాలు చేసే నాయుడు గారికి ఒక పదవి ఇస్తే మీరు ఓర్చుకోలేకపోయారంటే. చంద్రబాబు పాలనలో రాయలసీమకు అంతులేని అన్యాయం జరుగుతుందని వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కూటమి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కర్నూలు కేంద్రంగా పనిచేస్తున్న లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ కు అమరావతికి తరలించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం నిర్ణయంపై రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు సీమలో పెట్టాలన్నారు. కానీ పెట్టలేదని అందరూ విస్మరించిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేలు జరిగేలా చర్యలు తీసుకున్నారని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సో అదే కాదు, కడప జిల్లాలో కుప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను, అది దాదాపు టెండర్ కూడా అయిపోయింది. అటువంటి దశలో దాన్ని గుంటూరుకు తరలించిన పరిస్థితి. సో కావాలనుకుంటే ఇంకొకటి కూడా పర్మిషన్ తెచ్చుకొని గుంటూరులో పెట్టవచ్చు, నష్టం ఏం లేదు. ఉన్నదాన్ని తీసుకుపోయే కార్యక్రమం చేయడమే ఇక్కడ ఉన్న ప్రజలకైతేనేమి ఈ ప్రాంతానికైతేనేమి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారన్నమాట. చాలా దుర్మార్గం. ఇంత దుర్మార్గమైన పని చంద్రబాబు నాయుడే చేస్తాడు. కౌన్సిల్ జరుగుతోంది. సో అక్కడ టీడీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, కమ్యూనిస్టులు అంటే లేరనుకోండి, సో అక్కడ వాణి వినిపించే కార్యక్రమం చేయవచ్చు. మరి ఇక్కడ అన్యాయం జరుగుతోందని మరి ఎవరు చేయలేదు. సో డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దీనిపైన కలిసి వచ్చే వాళ్ళతో కలిసి ఉద్యమించే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి మేమైతే గట్టిగా చెప్తున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళపైన కూడా దౌర్జన్యం జరుగుతోంది. వాళ్ళు ఎప్పుడో 2 ఏళ్ల కిందట 3 ఏళ్ల కిందట పోస్ట్ చేసిన దానిపైన ఈరోజు ఎప్పుడెప్పుడో జరిగిన కేసులన్నీ కూడా బయటికి తీసి, సో అవన్నీ కూడా ఇప్పుడు కేసులుగా నమోదు చేసే కార్యక్రమం సుప్రీంకోర్టు కూడా చెప్పింది. వాళ్ళకి 41A నోటీసు ఇచ్చి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని
దాని తర్వాత ఏదైనా యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్పింది తప్ప ఇంకా ఈ రకంగా అరెస్టులు చేయమని చెప్పి చెప్పలేదు. దాని తర్వాత వార్నింగ్ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని అంతా పెడజైన పెట్టి సో ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి అన్నమాట. చాలా దారుణం. దాదాపు ఇప్పటికే 150-160 మంది దగ్గర సోషల్ మీడియా మా కార్యకర్తలందరినీ కూడా ఇబ్బంది చేసే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు ఒకవేళ ఇంట్లో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం, వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చే కార్యక్రమం, ఇవన్నీ కూడా చేస్తున్నది చాలా దారుణం, దుర్మార్గం. ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇట్లా జరిగిన పరిస్థితి లేదు. సో ఇక్కడ మాత్రమే జరుగుతున్న పరిస్థితి. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు కానీ ఏది కానీ పర్మనెంట్ ఏం కాదు. ఖచ్చితంగా వాళ్ళు భవిష్యత్తులో ఇంతకు 10 ఖచ్చితంగా వాళ్ళు అనుభవించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి నేనైతే గట్టిగా చెప్తున్నా. అధికారులకు కూడా చెప్తున్నా నేను. అధికారులకు ఇది పర్మనెంట్ ప్రభుత్వం ఏం కాదు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం తథ్యం. ఖచ్చితంగా మీ అందరినీ కూడా గుర్తుపెట్టుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం అన్నమాట. ఇది దుర్మార్గమైన పరిపాలన, దుష్ట పరిపాలన. నిజంగా కూడా ఇంత దారుణం ఎక్కడా ఉండదన్నమాట. సో ఎక్కడ ఎందుకంటే అది ఆ సెక్షన్లన్నీ ఏం వర్తించే పరిస్థితులు లేవు కాబట్టి దుర్మార్గంగా ఏమీ లేని దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ కేసులో ఎవరో ఒకరితో ఈ రకంగా ఒక ఎస్సీ వాళ్ళతోనో లేకుంటే ఒక ఎస్టీ వాళ్ళతోనో చిన్న కంప్లైంట్ ఇప్పించే కార్యక్రమం చేస్తారు. ఆ ఇన్సిడెంటే జరిగిండదు. జరగకపోయినా చిన్న ఒక కాగితం తీసుకోవడం, ఇమ్మీడియట్గా వాళ్ళపైన ఈ సెక్షన్లన్నీ వేసేసి తీసుకొచ్చి లోపల వేసే కార్యక్రమం, వాళ్ళందరికీ కోటింగ్ ఇచ్చే కార్యక్రమం, ఇదంతా కూడా చేస్తున్నారు అన్నమాట. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ప్రజలన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇదేమి పిల్లి పాలు తాగుతా అనుకుంటారు అన్నమాట, ఎవరు చూడలేదులే అని చెప్పేసి. సో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాష్ట్రంలోని 4000 మహిళా సంఘాలకు సౌరశక్తి ప్లాంట్ల కేటాయింపు. ఒక్కో సంఘానికి ఒక్కో మెగావాట్ ప్లాంట్ ఇవ్వాలని అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి ఆదేశం. హైటెక్స్ లో ఘనంగా జరిగిన ట్రావెర్నియా ఫెస్ట్. పర్యాటక రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న మంత్రి జూపల్లి. అభిమానులకు ఆనందం పంచిన జూనియర్ ఎన్టీఆర్. కుప్పం నుంచి హైదరాబాద్ కు పాదయాత్రగా వచ్చిన ఫ్యాన్స్. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్. తనను తాడిపత్రి నుంచి తరిమేయాలని ప్రజలకు పిలుపు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 69 న్యూస్.